నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో స్నాక్స్ ఐటమ్ వచ్చే వరకు ఎక్కువగా ఏంటంటే మనం చాలా రకాలుగా చాట్స్ ఏమైనా చేసుకున్న ఆలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో దానికి తోడుగా అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం మనకు క్రిస్పీగా కొద్దిగా వెరైటీగా రావాలనుకుంటే సగ్గుబియ్యం కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఈరోజు నేను ఈ రెండింటి కాంబినేషన్లో ఫింగర్స్ చేస్తున్నాను. సగ్గుబియ్యం, ఆలు ఫింగర్స్. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఈ యొక్క స్నాక్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్లానింగ్ ఏంటంటే సగ్గుబియ్యం కనీసం గంట నుంచి 2 గంటల పాటు మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది ముందుగా మనం రెడీ చేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోయి మనకు మెత్తగా పై లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇదొకటి ముందు చేసి పెట్టుకోవాలి. రెండవ పని వచ్చేసి బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టేసుకోవాలి. ఉడికించి పైన తొక్క తీసేసి పెట్టేసుకోవాలి. ఇది కూడా మనకు బేస్ కొంచెం బ్యాండింగ్లా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల టేస్ట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే వేరుశనగ పలుకులు వేయించేసి పొట్టు తీసి పెట్టాను. వీటిని కొంచెం మనం కచ్చాపచ్చాగా నల్లగొట్టేసి మధ్యలో వేస్తే అక్కడక్కడ తగులుతూ ఉంటే పంట కింద సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. వీటి బదులుగా కావాల్సిన కొంచెం వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. బట్ పల్లీలు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, సో మనం చేసుకునేది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ బంగాళదుంపల్ని మెదిపేసుకుందాం. సో బంగాళదుంప లేకపోతే మనకు దీంట్లో కందతో కూడా చేసుకోవచ్చు. కంద ఉడికించి లేకపోతే పచ్చి అరటికాయను ఉడికించి కూడా మనం పైన తొక్క తీసేసి బ్యాండింగ్లో వాడుకోవచ్చు. మనకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం మెత్తగా చేసుకుంటే మనకు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. టేస్ట్ను ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకే చాలా స్నాక్స్లలో మనం బంగాళదుంప ఎక్కువగా వాడుతూ ఉంటాం. రైట్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సో మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, సో సగ్గుబియ్యం దీంట్లో వేసుకునే కొంచెం మైదాపిండి కూరగాయలకి అన్నిటి కూడా సరిపడే విధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఆమ్చూర్, సో కొంచెం చట్పటా ఉంటే బాగుంటుంది. ఆమ్చూర్ కానీ లేదా చాట్ మసాలా రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు మీరు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం ఘాటు ఉండాలనుకుంటే గరం మసాలా, ఘాటు అక్కర్లేదనుకుంటే జీలకర్ర ప్లేస్లో కొద్దిగా జీలకర్ర పొడి, అంటే దూరగా వేయించేసి మనం జీలకర్రని కొంచెం పొడి కొట్టుకొని వేసుకుంటే ఇప్పుడు గరం మసాలా అవసరం లేకుండా ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఇది కొంచెం లైట్ ఆ గరం మసాలా ఘాటు అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఇవి కూడా కొంచెం పొడిగానే ఉండాలి. తడి లేకుండా నీళ్ళు అనేది కొంచెం, అంటే స్ట్రైనర్ ఉంటుంది కదా కొంచెం పెద్దది, మనం టమాటాలు కొంచెం ఏమైనా వెజిటేబుల్స్ ఉడికించినప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకుంటాం వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. సో అలాంటి దాంట్లో వేసి పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. లేదు కొంచెం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వీటిని ఒక గుడ్డ పైన వేసేసి కొంచెం సేపు మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి ఆరిపోతాయి, కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటాయి. అంతే చాలు మనకి. ఉల్లిపాయ ముక్కలు, సో ఇవన్నీ కూడా కొంచెం మనకు అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట. దీంట్లో మెయిన్గా పల్లీలు అనుకున్నాం కదా, వాటిని లైట్గా నేను క్రష్ చేస్తాను.
మరి పౌడర్లో కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు, లేదా మిక్సీలో వేసేసి ఒక్కసారి అలా తిప్పేసినా సరిపోతుంది. సో పెద్ద పెద్దగా ఉంటే మనకు చుట్టుకుంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కొంచెం ఇలా క్రష్ చేసుకుంటే అది ఈజీగా మనం అనుకున్న షేప్లోకి తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇంకొంచెం మనకు డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బ్యాండింగ్ కావాలి. మైదా వేసుకుంటున్నాను, కొంచెం మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. సో బంగాళదుంపలో ఉండే తేమ, తర్వాత సగ్గుబియ్యంలో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా, అది మనకు సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా డ్రై అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ మనం దీంట్లో అలా జల్లుకొని కలిపేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో కొంచెం ఎక్స్ట్రాగా క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే మనం డీప్ ఫ్రై చేసే ముందు కొద్దిగా బ్రెడ్ పౌడర్లో ఒకసారి అలా అద్దేసుకొని వేసుకున్నా ఇంకొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో మీకు అలా కావాలనుకుంటే కొంచెం అది కూడా మీరు వాడుకోండి, కొంచెంగా బ్రెడ్ పౌడర్. ఓకే, సో ఎక్కువగా మసాలా హడావిడి లేకుండా సింపుల్గానే చేసేసుకుంటున్నాం. ఇది స్నాక్లా చాలా బాగుంటుంది. సో బాక్సుల్లో పెట్టేసుకోవచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్లా కూడా చేసుకోవచ్చు. పార్టీస్ ఏమైనా ఉన్నా మనం ఇంట్లో చేసి పెట్టేసి గెస్ట్లకు కూడా ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను గ్రీన్ చట్నీ డిప్పింగ్కి ఇస్తున్నాను. అది చేసుకోవడం కొంచెం కష్టం, టైం సరిపోదు అనుకుంటే ఇంట్లో ఉండే టమాటో కెచప్ కానీ టమాటో సాస్ను కూడా మనం దీంతో పాటు డిప్పింగ్కి ఇచ్చేసేయచ్చు. ఓకే, సో దీంట్లో మనకు కావాల్స్తే ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనం ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ లేదా క్యారెట్, తురిమిన క్యారెట్, లేకపోతే బీన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్న కొంచెం వెజిటేబుల్ కాంబినేషన్లో ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది, రుచి అనేది కూడా పెరుగుతుంది, సూపర్గా వస్తుంది అనమాట. పన్నీర్ వేసుకోవచ్చు, లేకపోతే చీజ్ లాంటిది చిన్నగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని మనం మధ్యలో కొంచెం ఫ్లాట్ చేసి ఒక స్ట్రిప్ ఇలా మధ్యలో పెట్టేసి అలా చుట్టేసి చేసుకున్న తినేటప్పుడు చీజ్ అలా సాగుతూ పిల్లలకు బాగా ఇష్టపడతారు కదా చీజ్ ఐటమ్స్. సో అలా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒక్క డిష్ని మనం చిన్న చిన్న వేరియేషన్స్లలో చేంజింగ్ చేస్తూ చేసుకుంటే చాలా రకాల వెరైటీస్ ఈజీగానే పుట్టుకొస్తాయి ఇంట్లోనే. సో ప్రతి దానికి రెస్టారెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే కొంచెం ఇన్నోవేటివ్గా ఓపికతో మనం చేసుకుంటే ఐడియాస్ బాగానే వస్తాయి. దానికి కావాల్సిన ఏంటంటే ఫ్లేవర్స్ ఏవైతే మనకు బ్లెండ్ అవుతాయో అవి కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం కూడా కావాల్సి వేసుకోవచ్చు, అంటే కొద్దిగా స్పైసీగా ఉండాలి, ఆ ఘాట్లో ఉండాలి అనుకుంటే, లేదా రెండు కూడా వేసుకోవచ్చు. మనం వెల్లుల్లి కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఓకే, ఓకే, సో ఇలా రోల్ చేసుకోవాలి. లేదా కింద వేసి మనం ఇలా చేసుకున్నా కొంచెం ఈజీగా అవుతుంది అనుకుంటే ఇలా చేసేసి అన్ని రెడీ పెట్టేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసుకుందాం. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. సో ఇవన్నీ కూడా మంచి కలర్ వస్తే మనకు తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే, సో మంచి కలర్ కూడా వచ్చేసింది మనకు. సో వీటిని మనం బయటకు తీసేసుకుందాం.
బోర్డు పైన వేసేసుకొని కొంచెం ఎక్సెస్ ఆయిల్ అది కొద్దిగా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుంటాం. లేదా డైరెక్ట్ మీరు టిష్యూ పేపర్ పైన వేసేసుకొని తర్వాత అయినా తీసి పెట్టేసేయచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకు దీని ద్వారా వెళ్ళిపోతుందని చెప్పేసి. సో వీటితో పాటుగా కొద్దిగా గ్రీన్ చట్నీ, ఓకే. సో వేడివేడిగా సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. వీటి తయారీ విధానం అలా వీటికి కావాల్సిన పదార్థాలు మీకోసం మరోసారి. సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు, మైదాపిండి 3 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, గరం మసాలా, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, దంచిన పల్లీలు, మైదాపిండి వేసి బాగా కలుపుకొని పీటపై వేసి చేత్తో ఫింగర్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇలా డిఫరెంట్గా మనం స్నాక్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటాతో లేడీ బగ్ తయారు చేస్తున్నాను. చిన్నగా మనకు అలా ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి కదా, రేణీలో ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఇన్నోవేటివ్గా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనం ఫుడ్తో పాటు వేయలేము. అంటే కొంచెం ఇలాంటి ఇన్సెక్ట్స్ కానీ కొన్ని రకాల జంతువులు మనం ఫుడ్తో పాటు ప్రజెంట్ చేయలేము. బట్ పిల్లలకు స్కూల్లో ఏదన్నా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా మనం డిస్ప్లే పెట్టాలి, ఫుడ్ కాకుండా వేరేగా ఓన్లీ కార్వింగ్ దాంట్లో ఉన్నప్పుడు అలాంటి దాంట్లో చేసుకోవచ్చు. ఇవి సో హైబ్రిడ్ టమాటో తీసుకున్నాను. ఒక దాంట్లో మనకి 2 వచ్చేస్తాయి. ఓకే, ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాను వెనకాతల. ఓకే, సో ఇలా కట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వస్తుంది. ఓకే, సో ఏదైతే మనం ఇక్కడ కట్ చేసామో దీని లోపల ఉన్న సీడ్ తీసేసి కొంచెం సైజ్ అనేది తగ్గించేసి కొంచెం టేల్లా ఇలా కింద మనకు కనిపించే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, అలాగే హెడ్ వచ్చేసి చెర్రీ టమాటో తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఫ్లాట్గా ఇక్కడ కట్ చేస్తే రైట్. సో హెడ్ వచ్చేసింది, మనకు బాడీ వచ్చేసింది. సో వాటి యాంటీనా లాగా కరివేపాకు కాడలు తీసుకున్నాను నేను. ఖాళీ ఈ వెనకాల ఆకు వెనకాల ఉండేది. ఓకే, సో కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి.
సో దట్ ఏంటంటే కొంచెం మనకి ఇలా క్రాస్ వస్తుంది ఇలాగా. సో వాటికి ఏవైతే సెట్ అవుతాయో అలాంటి వెజిటేబుల్స్ మనం అన్నీ మనకు అందుబాటులో ఉండేవి అలా చూసిగా తీసేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం న్యాచురల్గా వస్తుంది మనం చేసే డిజైన్ అనేది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు దానికి ఇక్కడ చిన్న చిన్నగా డాట్స్లా వస్తాయి కదా, దానికోసం నేను కీరా తీసుకుంటున్నాను. లేదా మిరియాలు చిన్నగా మనం హోల్ చేసి కూడా అక్కడక్కడ అలా పెట్టేసిన బాగుంటుంది. కీరాతో కొంచెం అలా ఇంకొంచెం వెజిటేబులే వాడినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా రౌండ్స్ కీరాలోంచి ఇలా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. లేదా బ్రింజాల్లోంచి అయినా పెట్టినా మనకి ఆ పర్పుల్ కలర్లో బాగుంటుంది. బ్లాక్ బ్రింజాలు తీసుకుంటే ఓకే. సో ఫస్ట్ ఇలాంటివన్నీ మనం తీసి పెట్టేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా అలానే సెట్ చేసేసుకోవాలి. సో చిన్న చిన్న డాట్స్లో రావాలి కదా, సో దానికి ఇది కరెక్ట్గా మనకు సరిపోతుంది. సో వీటితోటే యాక్చువల్గా మనకు ఆ లుక్ అనేది వచ్చేది ఆ డాట్స్ తోటి లేడీ బగ్కి. ఈ వెనకాతలో ఉన్న వైట్ అక్కర్లేదు, ఓన్లీ గ్రీన్ పార్ట్ మనకి కావాలి. సో ఇవన్నీ కూడా కార్వింగ్ అంటే కొంచెం ఫాస్ట్గా కాదు, కొంచెం ఓపికతో కూడా చేసుకోవాలి. కార్వింగ్ అంటేనే ఓపిక, చాలా ఓపిక కావాలి దీనికి. లేడీ బగ్ దగ్గరగా ఉంటుంది కలర్ అనేది కాబట్టి అది తీసుకున్నాను. చిన్న చిన్నగా చేయాలనుకుంటే చెర్రీ టొమాటోలోనే తీసుకొని చేసుకుంటే ఇక చిన్న సైజులో వస్తాయి మనకి. సో మిరియాలు, సో వీటికి చిన్నగా ఐస్ కూడా పెడుతున్నాను టూత్ పిక్స్. చిన్న సైజులో తీసుకున్నప్పుడు మనం ఆవు గింజ పెడితే సరిపోతుంది. ఇక్కడ చిన్నగా హోల్ చేసేసి రైట్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ అలా పెట్టేసుకుంటాం మనం. సో వాటికి తడి ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతాయి. ఓకే. సో రెడీ అయిపోయాయి మన లేడీ బగ్స్. రైట్. చూసారు కదా, చిన్న చిన్న మనకు ప్రకృతిలో కనిపించే అన్ని జంతువులను, జీవదాతులను అంటే బర్డ్స్ని కానీ లేకపోతే యానిమల్స్ని కానీ అన్నింటిని కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మాత్రమే ఫుడ్తో పాటు మనం గార్నిష్ చేసి పెట్టడానికి వీలుంటుంది. కొన్ని జస్ట్ మన కాంపిటీషన్లో కానీ లేకపోతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో అలా చేసి డిస్ప్లే పెట్టడానికి అనువుగా ఉంటాయి. అన్నీ కూడా ఫుడ్తో వెళ్ళకూడదు. ఓకే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగానే ఉంది కదా. ఒక చెర్రీ టమాటో, ఒక ఫుల్ టమాటో ఉంటే సరిపోతుంది. ఒక కీరా మనకు డాట్స్ పెట్టడానికి. ఓకే. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లల్ని వావ్ అనిపించేసుకోండి. ఓకేనా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఫిష్ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటున్నారా? సో సింపుల్ అండి.
చేప ముక్కలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆ తడి ఆరిపోయిన తర్వాత లైట్గా పైనుంచి 2 వైపులా ఉప్పు అప్లై చేసేసి ఆ తర్వాత జిప్లాక్ బ్యాగ్లో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ వేసి పెడితే ఒక్కొక్క ముక్కకి అంటే ఒక్కో ముక్క ఇంకో ముక్కకి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఐస్ కూడా పేరుకోదు అనమాట. మనం నెక్స్ట్ టైం వాడుకునేటప్పుడు ఈజీగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఈ చిట్కా అవసరం అనుకుంటే పాటించండి. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేస్తూ ఉండండి, కార్వింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద ఐటమ్స్ చేసుకోవడానికి కూడా హ్యాండ్ అనేది ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. సో కొంచెం డిప్, పై లేయర్ కొంచెం క్రిస్పీగా వచ్చింది, లోపల అంతా కూడా సాఫ్ట్గా ఉంది. అంటే బంగాళదుంప కూడా మనకు మెత్తగానే ఉంటుంది కదా, అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకున్నాం, కొద్దిగా పుల్లగా, గరం మసాలా పొడి కొంచెం ఘాటుగా, దాంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో వెంటనే ట్రై చేయండి. పిల్లలకు పెద్దలకు కూడా ఈజీగానే నచ్చుతుంది. సో వెంటనే ట్రై చేసి. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్ట్ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.